ధ్యానం మొదలుపెట్టిన చాలా మందికి హ్మ్, ఒక అనుభవం ఖచ్చితంగా ఎదురవుతుంది. హ్మ్, కొన్ని రోజులపాటు అంతా బాగానే సాగుతుంది, కాని ఒకానొక దశలో ఒక పెద్ద గోడ ముందుకొచ్చి ఆగిపోయినట్టనిపిస్తుంది. ఆ గోడ పేరే విసుగు. కదలకుండా కూర్చుని గాలి పీల్చి వదలడం మీద ధ్యాస పెట్టడం ఆ కాసేపటికి ఇంతకంటే బోరెస్ట్ పనింకోటి లేదనిపిస్తుంది. చాలామంది ఆ గోడను దాటలేక అక్కడే ఆగిపోతారు. హ్మ్, నాకూ ఆ అనుభవముంది. అయితే మనం ఈరోజు పరిశీలిస్తున్న ఈ సమాచారం ఒక కొత్త ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతోంది. అసలు మనం ఆ విసుగు అనే గోడ నుండి పారిపోవాల్సిన అవసరం లేదట. విసుగు అనేది ఒక అడ్డంకి కాదు, అదే అసలైన మార్గం అని ఈ మూలాలు సూచిస్తున్నాయి. విసుగు నుంచి తప్పించుకోవడం కాదు, దాని లోపలికి వెళ్లడనే అసలు సాధన అట. వినడానికి వింతగా ఉంది కదూ? సరే, ఈ ఆలోచనను లోతుగా విశ్లేషిద్దాం. ఈ విసుగు అనేదాన్ని ఒక సమస్య నుండి ఒక అవకాశంగా ఎలా మార్చుకోవాలో మన ముందున్న సమాచారం 2 అద్భుతమైన వ్యూహాలను చూపిస్తోంది. మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాథమిక విషయముంది. విసుగు అనేది బయట పరిస్థితుల వల్ల వచ్చేది కాదు. అది 100% మన మానసిక స్థితి. గంటల తరబాడి కూర్చోవడం వల్ల విసుగు రాదు. ఆ కూర్చోవడాన్ని మన మనసు ఎలా వ్యతిరేకిస్తోందో దానివల్లే వస్తుంది. ఈ ఒక్క ఆలోచనని పట్టుకుంటే చాలు, మొత్తం దృక్పథం మారిపోతుంది. దాన్ని కూడా ధ్యానంలో గమనించాల్సిన ఒక వస్తువుగా చూడవచ్చు. అంటే కోపం, ఆనందం, బాధ లాంటి భావాలను ఎలాగైతే ఒక సాక్షిలా గమనిస్తామో సరిగ్గా. విసుగును కూడా అలాగే గమనించవచ్చు. అది ఒక శత్రువు కాదు, మనసులో కలుగుతున్న ఒక అనుభవం మాత్రమే. దాన్ని గమనించడం మొదలుపెట్టిన క్షణం దానిపైన మనకు అధికారం వస్తుంది. అది మనల్ని అధికారం చేయదు. సరే, అయితే ఆచరణలో దీన్నెలా చెయ్యాలి? శ్వాస మీద ధ్యాస పెట్టిన ప్రతిసారి విసుగొస్తుంటే ఏం చెయ్యాలి? ఇక్కడే మన మొదటి వ్యూహం వస్తుంది. ఈ సమాచారంలో ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, మనకు విసుగ్గా అనిపిస్తుందంటే మనం నిజంగా శ్వాసను అనుభూతి చెందటం లేదు, కేవలం దాని గురించి ఆలోచిస్తున్నాం. అవును, అక్కడ తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. మనం ఇప్పుడు గాలి లోపలికి వెళ్తోంది, ఇప్పుడు బయటకు వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాం. అవును, ఒక కామెంటరీలాగా. కరెక్ట్. కానీ అది శ్వాసను నిజంగా అనుభవించడం కాదు. అది శ్వాస అనే ఒక భావనతో లేదా ఒక ఆలోచనతో ఉండటం మాత్రమే. నిజమైన అనుభూతిలో ప్రతి క్షణం కొత్తగా ఉంటుంది, కాని ఆలోచనలో ఎప్పుడూ పాతదే పునరావృతమవుతుంది. అందుకే విసుగు వస్తుంది. ఓకే. ఈ మానసిక చట్రాన్ని దాటడమే మొదటి వ్యూహం. అయితే ఈ చట్రాన్నెలా దాటాలి? దీనికి ఈ మూలాలు కొన్ని అద్భుతమైన పద్ధతులు సూచిస్తున్నాయి. అందులో మొదటిది ఒక శాస్త్రవేత్తలా చూడటం. ఆ అంటే ప్రతి శ్వాసను అప్పుడే కొత్తగా కనుగొన్న ఒక అద్భుతంలా చూడాలి. ఇంతకుముందు ఈ శ్వాసను ఎప్పుడూ గమనించనట్లు ఎంతో ఆసక్తితో ఒక అన్వేషకుడిలా దాని స్వభావాన్ని పరిశీలించాలి. ఇది చాలా శక్తివంతమైన దృక్పథ మార్పు. నిజమే. ఎందుకంటే ఒక శాస్త్రవేత్త కేవలం ఇది ఫలానా వస్తువు అని ముద్రవేసి వదిలేయడు. దాని గుణగణాలను, దానిలోని వైవిధ్యాన్ని, అది ఎలా మారుతుందో పరిశీలిస్తాడు. అలాగే మనం కూడా ఇది కేవలం శ్వాస అని వదిలేయకుండా, ఈ శ్వాస ఎలా ఉంది, బోనస్ శ్వాస కంటే ఇది లోతుగా ఉందా, పైపైన ఉందా, దాని వేగం ఎలా ఉంది, అవును, దాని వేగం ఎలా ఉంది, దీని తర్వాత వచ్చే శ్వాస ఎలా ఉంటుందో అనే కుతూహలంతో గమనించాలి. అప్పుడక్కడ విసుగుకు ఆస్కారమే ఉండదు, అన్వేషణ మాత్రమే ఉంటుంది. సరిగ్గా చెప్పారు. అంటే ఆ కుతూహలమే విసుగుకు విరుగుడనమాట. ఇక రెండో పద్ధతి స్పష్టతను పెంచడం. దీన్నే జూమిన్ చేయడం అని కూడా అనుకోవచ్చు. మ్మ్. కేవలం గాలి అని స్థూలంగా కాకుండా దాని సూక్ష్మ వివరాల్లోకి వెళ్ళాలి. ఉదాహరణకు, గాలి ముక్కుపుటాలను సరిగ్గా ఏ భాగంలో తాకుతోంది, పై పెదవి మీద ఏమైనా స్పర్శ తెలుస్తోందా, ఆ స్పర్శ చల్లగా ఉందా, వెచ్చగా ఉందా. గాలి లోపలికి వెళ్తున్నప్పుడు ఆ ఉష్ణోగ్రత మారుతోందా? కరెక్ట్. దీన్ని ఒక హై డెఫినిషన్ కెమెరా జూమ్ లెన్స్తో పోల్చవచ్చు. మంచి పోలిక. దూరం నుండి చూసినప్పుడు ఒక కొండ అంతా ఒకే రంగులో కనిపిస్తుంది. కాని జూమ్ చేసిన కొద్దీ దానిమీదున్న చిన్న చిన్న మొక్కలు, రాళ్ల రంగులు, వాటి ఆకారాలు, నీడలు, వాటి మధ్య ఉన్న నీడలు, ఇలా ఎన్నో వివరాలు కనిపిస్తాయి. శ్వాస కూడా అంతే. మనం దానిమీద స్పష్టత పెంచిన కొద్దీ అది ఒకే రకమైన చర్యలా కాకుండా ప్రతి క్షణం మారుతున్న ఒక అద్భుతమైన ప్రక్రియలా కనిపిస్తుంది. ఆ వివరాలను గమనించడంలో ఉన్న ఆనందం విసుగును దరిచేరనివ్వదు. ఆ పోలిక అద్భుతంగా ఉంది. అంటే ఆ జూమ్ లెన్స్తో మనం శ్వాసలోని రంగులు,
ఆకారాలు వెతుకుతున్నామన్నమాట. ఆ గాలిలోని ఉష్ణోగ్రత ఒక రంగు అయితే దాని నిడివి ఒక ఆకారం లాంటిది. ఇక ఇందులో మూడో పద్ధతి, ప్రతి శ్వాసను మొదటి మరియు ఏకైక క్షణంగా భావించడం. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ శ్వాస, ఈ క్షణం, ఈ విశ్వంలో ఇదే మొదటిసారి, ఇదే చివరిసారి, ఇది మళ్లీ పునరావృతం కాదు. అవును, ఈ భావన ప్రతి క్షణానికి ఒక రకమైన పవిత్రతను, ప్రాముఖ్యతను ఇస్తుంది. మనం సాధారణంగా ఇంకా 100 శ్వాసలున్నాయి అనుకుంటాం, కాని ఈ క్షణంలో ఉన్న శ్వాస ఒక్కటే. అది గడిచిపోతే మళ్ళీ రాదు. ఈ దృక్పథం మనల్ని నేను ధ్యాస పెట్టాలి అనే ఒక బలవంతపు పని నుండి ఈ అపురూపమైన క్షణాన్ని నేను అనుభూతి చెందుతున్నాను అనే ఒక సహజమైన స్థితికి తీసుకువస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడు నిరోధకత తగ్గిపోతుంది. విసుగుకు మూల కారణమే ఆ నిరోధకత. అంటే మొదటి వ్యూహం మొత్తం శ్వాసను చూసే మన దృక్పథాన్ని మార్చడం మీద ఆధారపడి ఉంది. దాన్ని ఒక బోరింగ్ పనిలా కాకుండా ఒక అంతులేని అన్వేషణలా చూడటం. ఇది చాలా బాగుంది, కాని కొన్నిసార్లు విసుగు చాలా బలంగా, మొండిగా ఉంటుంది. మనం ఎంత ప్రయత్నించినా దృష్టి శ్వాస మీదకు మళ్లదు. అలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? ఇక్కడే ఈ సమాచారం రెండో, మరింత ధైర్యంతో కూడిన వ్యూహాన్ని పరిచయం చేస్తోంది. అవును. అదేంటంటే, విసుగు నుండి పారిపోవడానికి బదులుగా విసుగునే మన ధ్యాన వస్తువుగా మార్చడం. శ్వాసను వదిలేసి మన పూర్తి ఏకాగ్రతను ఆ విసుగు అనే అనుభవం మీదే కేంద్రీకరించడం. అవును. దీని వినగానే చాలామందికి కొంచెం భయంగా, అసౌకర్యంగా అనిపించవచ్చు. నిజమే. ఎందుకంటే మనం ఎప్పుడూ అసౌకర్యమైన భావాల నుండి దూరంగా పారిపోవడానికే అలవాటు పడ్డాం. కాని ధ్యానంలో అసలైన పురోగతి ఆ అసౌకర్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని దాన్ని దగ్గరగా పరిశీలించినప్పుడే వస్తుంది. కాని ఇక్కడ నాకొక సందేహం. విసుగును గమనించడం, వినడానికి బాగానే ఉంది. కాని ఆచరణలో అది ఇంకా ఎక్కువ విసుగు పుట్టించదా? ఓహో, నేను విసుగ్గా ఉన్నాను, నాకు విసుగ్గా ఉంది అని పదే పదే అనుకోవడం వల్ల ఆ భావన ఇంకా బలపడదా? చాలా మంచి ప్రశ్న. చాలామందికి ఇదే సందేహం వస్తుంది. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. మనం విసుగు గురించి ఆలోచించడం లేదు, విసుగు అనే అనుభూతిని పరిశీలిస్తున్నాం. ఓ, ఓకే. ఉదాహరణకు, వర్షంలో తడుస్తూ అయ్యో వర్షం, చలి అని బాధపడటం వేరు. ఒక వాతావరణ శాస్త్రవేత్తలా ఆ వర్షం తీవ్రతను, గాలి వేగాన్నే, ఉష్ణోగ్రతను ఒక సాధనంతో కొలవడం వేరు. అర్థమైంది. రెండో పద్ధతిలో మనం ఆ అనుభవంలో మునిగిపోము, దానికి అతీతంగా ఒక పరిశీలకుడుగా ఉంటాం. ఓకే, ఆ తేడా అర్థమైంది. అంటే విసుగ్గా ఉన్న వ్యక్తి నుండి విసుగు అనే అనుభూతిని గమనిస్తున్న పరిశీలకుడుగా మారుతున్నాం. సరే, అలా పరిశీలకుడుగా మారినప్పుడు మనం దేన్ని గమనించాలి? ఈ మూలాలు కొన్ని ప్రశ్నలను మనల్ని మనం వేసుకోమని సూచిస్తున్నాయి. మొదటిది, శారీరకంగా ఈ విసుగు ఎలా ఉంది? అవును, మొదట శరీరం మీద దృష్టి పెట్టాలి. ఈ విసుగు అనే అనుభూతి శరీరంలో ఎక్కడైనా బలంగా తెలుస్తోందా? ఛాతీలో బరువుగా ఉందా? కడుపులో ఏదోలా ఉందా? కాళ్లల్లో అసహనంగా కదులుతూ ఉండాలనిపించే ఒక రకమైన శక్తి ప్రవహిస్తోందా? భుజాలు బిగుసుకుపోయాయా? అవును. ఈ ప్రశ్నలు మన దృష్టిని విసుగు అనే ఆలోచన నుండి శరీరంలోని నిజమైన భౌతిక స్పందనల వైపు మళ్లిస్తాయి. అలాగే మానసికంగా ఎలా ఉంది? ఆ అనుభూతిని వర్ణించాలంటే ఎలా ఉంటుంది? మనసు మబ్బుగా ఉందా? అంటే ఏమీ తోచని స్థితిలో ఉందా? లేక ఒక రకమైన దురదగా ఉందా? అంటే వెంటనే లేచి ఏదో ఒక పని చేయాలనే బలమైన కోరికలా ఉందా? ఆ కోరిక ఎక్కడ నుండి వస్తోంది? ఈ ఆలోచనలు వెనుకున్న ఉద్దేశమేంటి? ఈ విశ్లేషణ చాలా ముఖ్యం. ఎందుకంటే మనం విసుగు అని ఒకే ఒక్క పేరు పెట్టి పిలుస్తున్నా దాని వెనుక అనేక చిన్న చిన్న భావాలు, కోరికలు దాగి ఉంటాయి. మనం దాన్ని దగ్గరగా పరిశీలించడం మొదలుపెట్టగానే విసుగు అనేది తరచుగా అసహనానికి, అంటే రెస్ట్లెస్నెస్కు, లేదా నిరోధకతకు, రెసిస్టెన్స్కు ఒక ముసుగు అని అర్థమవుతుంది. ఓ, ఏమీ చేయకుండా ఇలా ఖాళీగా కూర్చోడాన్ని మన మనస్సు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ వ్యతిరేకతే విసుగు రూపంలో బయటపడుతుంది. ఇది నిజమే. నిన్న నేను సూపర్ మార్కెట్ క్యూలో నిలబడినప్పుడు నాకు చాలా విసుగుగా ఉంది అనుకున్నాను. కాని మీ చెప్పింది విన్నాక అనిపిస్తోంది అది విసుగు కాదు, ఇంకా తొందరగా ఎందుకవ్వట్లేదు అనే అసహనం. సరిగ్గా అదే. ఆ పరిస్థితిని నేను వ్యతిరేకిస్తున్నాను. ఆ నిరోధకతే విసుగులా అనిపించింది. సరిగ్గా అదే. ఇక మూడో ప్రశ్న, దాని స్వభావం ఎలా ఉంది? విసుగు ఒకే స్థాయిలో స్థిరంగా ఒక కొండలా ఉంటుందా, లేక అలల మాదిరిగా దాని తీవ్రత మారుతూ వస్తూ పోతూ ఉందా? ఒక క్షణం ఎక్కువగా, మరో క్షణం తక్కువగా అనిపిస్తోందా? అది ఒక గట్టి వస్తువులా ఉందా,
లేక పొగలా కరిగిపోతూ మారుతూ ఉందా? ఈ ప్రశ్న అడగ్గానే ఆ అనుభూతి మనపై పట్టు కోల్బోతోందనిపిస్తోంది. ఖచ్చితంగా. ఎందుకంటే మారుతున్న దేన్ని మనం గట్టిగా పట్టుకోలేం. అది స్థిరమైనది కాదని తెలిసినప్పుడు దాని గురించి భయపడాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా. మనం దాన్ని అంత సూక్ష్మంగా పరిశీలించడం మొదలుపెట్టగానే విసుగు అనే ఒక పెద్ద భూతం కాస్త చిన్న చిన్న ఆలోచనలు, శారీరక అనుభూతుల సమాహారంగా విడిపోతుంది. ఓకే. ఛాతీలో కొంచెం బరువు, భుజాలలో కొంచెం బిగుతు, ఇంకెంతసేపు అనే ఒక ఆలోచన, ఇలా చిన్న చిన్న భాగాలుగా విడిపోతుంది. వాటిని ఒక్కొక్కటిగా గమనించడం నిజానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ పెద్ద సమస్య కాస్త చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతుంది. అప్పుడు విసుగు అనేదే ఉండదు. ఉండదు. కేవలం గమనించాల్సిన కొన్ని అనుభూతులు మాత్రమే ఉంటాయి. అంటే మన దగ్గరిప్పుడు 2 విభిన్నమైన వ్యూహాలున్నాయి. మొదటిది శ్వాసమీద మరింత లోతుగా దృష్టిపెట్టి దానిలో ఉన్న అద్భుతాన్ని కనుగొనడం. రెండోది, ఒకవేళ విసుగు చాలా బలంగా ఉంటే దానివైపే తిరిగి దాన్ని ధైర్యంగా పరిశీలించడం. ఒకవేళ ఎవరైనా సాధన చేస్తుంటే ఏ వ్యూహాన్ని ఎప్పుడు ఉపయోగించాలి? ఇది మంచి ప్రశ్న. దాన్నిలా చూడవచ్చు. మొదటి వ్యూహం అంటే శాస్త్రవేత్తల శ్వాసను గమనించడం మనసు కొద్దిగా అటు ఇటు వెళ్తున్నప్పుడు, కొంచెం విసుగు మొదలవుతున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. అది మన కుతూహలాన్ని తిరిగి నింపడానికి సహాయపడుతుంది. కాని రెండో వ్యూహం విసుగును నేరుగా గమనించడం. ఆ భావన చాలా బలంగా ఉన్నప్పుడు, దాన్ని పట్టించుకోకుండా ఉండడం అసాధ్యం అనిపించినప్పుడు ఉపయోగించాలి. ఓకే. ఒకటి, దృష్టిని సున్నితంగా మళ్లించడం. రెండోది, ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించి దాన్ని ధైర్యంగా అన్వేషించడం. ఈ చర్చలో ఒక ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తోంది. చేయడానికి ఏమీ లేనప్పుడు మనసు దాని నుండి తప్పించుకోవడానికి మరింత ఎక్కువగా పనిచేస్తుంది. అవును. అంటే విసుగు అనేది శక్తి లేకపోవడం కాదు, అది తప్పుదారిలో ప్రవహిస్తున్న శక్తి. మనస్సు ఏదో ఒకటి చెయ్యాలని, దేనితోనో నిమగ్నమవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవును. విసుగు అనేది ఖాళీతనం కాదు, మనస్సు యొక్క క్రియాశీలత. ఆ శక్తిని మనం గమనించడం వైపు మళ్లించినప్పుడు అదే సాధనగా మారుతుంది. ఇది మనల్ని ఈ చర్చలోని అత్యంత ముఖ్యమైన వాక్యానికి తీసుకువస్తుంది. ధ్యానం చేసేది విసుగును ఆపడానికి కాదు, అసలు విసుగు అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి. సరిగ్గా. ఈ ఒక్క ఆలోచన విసుగు పట్ల మన దృక్పథాన్ని తలక్రిందులు చేస్తుంది. అద్భుతం. మనం విసుగును ఒక శత్రువుగా చూస్తున్నంతకాలం దానితో పోరాడుతూనే ఉంటాం, అలిసిపోతాం. కాని దాన్ని అర్థం చేసుకోవలసిన ఒక గురువుగా, ఒక సంకేతంగా చూసినప్పుడు దాన్నుండి ఎంతో నేర్చుకోవచ్చు. నిజమే. ఆ క్షణంలో మనస్సు దేనికోసం ఆరాటపడుతోందో, దేన్నుండి పారిపోవాలని చూస్తోందో విసుగు మనకొక సిగ్నల్ లాంటిది. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మన గురించి మనకే లోతైన అవగాహన కలుగుతుంది. సరిగ్గా చెప్పారు. విసుగు అనేది ఓడించాల్సిన శత్రువు కాదు, అర్థం చేసుకోవాల్సిన గురువు. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం తెలుసుకున్నది ఏమిటంటే, ధ్యానంలో విసుగు వస్తే నిరాశపడాల్సిన అవసరం లేదు. అది చాలా సహజం మరియు సాధనలో ఒక ముఖ్యమైన భాగం. దాన్ని ఎదుర్కోవడానికి మన ముందు 2 స్పష్టమైన మార్గాలున్నాయి. ఒకటి, శ్వాసవైపు తిరిగి దానిని ఒక కొత్త కళ్లతో, ఒక శాస్త్రవేత్తలా ప్రతి క్షణాన్ని అన్వేషిస్తూ చూడటం. ఆ సూక్ష్మమైన వివరాలలోకి వెళ్ళినప్పుడు విసుగుకు చోటుండదు. 2, ఒకవేళ విసుగు చాలా బలంగా ఉంటే దాని నుండి పారిపోకుండా ఆ విసుగువైపే మన దృష్టిని పూర్తిగా తిప్పాలి. దాని స్వభావాన్ని ఒక పరిశీలకుడుగా ఆసక్తిగా గమనించడం. అది శరీరంలో ఎలా ఉంది, మనస్సులో ఎలా ఉంది, అది స్థిరంగా ఉందా లేక మారుతుందా అని విశ్లేషించటం. ఈ 2 వ్యూహాలు విసుగును ఒక సమస్య నుండి ఒక అవకాశంగా, మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడానికి ఒక సాధనంగా మారుస్తాయి. ఈ చర్చ వింటున్న వారికి ఒక ఆలోచనను మిగిల్చి వెళ్తుంది. ఈ మూలాల ప్రకారం విసుగు తరచుగా అసహనానికి లేదా నిరోధకతకు ఒక ముసుగు అని తెలుసుకున్నాం. అవును. ఇది కేవలం ధ్యానానికే పరిమితం కాదు. మరి మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మన రోజువారీ జీవితంలో విసుగు అని మనం భావించే ఇతర సందర్భాలలో, ఉదాహరణకు ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు, లేదా ఒక లైన్లో నిలబడినప్పుడు, లేదా ఒక బోరింగ్ మీటింగ్లో ఉన్నప్పుడు, ఆ విసుగు వెనుక నిజంగా దాగి ఉన్న భావం ఏమిటి? ఏ భావోద్వేగాల నుండి మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము? ఆ ముసుగు వెనుకున్న అసలైన ముఖమే